నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనము మల్లి చెట్టు అన్ సీజన్లో కూడా పూలు పూయాలి అంటే మనము ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకు మల్లె మొక్క అనేది సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్ అనుకుంటాం కదండి, కానీ ఇప్పుడు మనకు అక్టోబర్ 15th కూడా దాటిపోయింది. మనకు అయినా కూడా అండి చెట్టు నిండా మొగ్గలు, అసలు ఎన్ని మొగ్గలు వచ్చాయో. సైజు కూడా ఎక్కడా తగ్గలేదండి. పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి మొగ్గలు కూడా. మీరు చూస్తున్నారు కదా ఎంత పెద్ద సైజులో ఉన్నాయో మొగ్గలు. ఇలా రావాలి అంటే మీరు ముందుగా అండి, ఇప్పుడు మనకు సమ్మర్లో అలాగంతా కూడా ఫ్లవరింగ్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నింటిని కూడా పైన అండి మొత్తము ఆకులంతా ఏమి తీయాల్సిన అవసరం లేదు. పైన అంతా కూడా హార్డ్ ప్రూన్ లాగా చేసేసేయండి. ప్రూన్ చేసేసిన తర్వాత మెయిన్ అండి మల్లె మొక్కకి ఎప్పుడు కూడా ప్రూన్ చేసిన తర్వాత 4 రోజుల వరకు వాటర్ అనేది అస్సలు ఇవ్వకండి. అంటే ప్లాంట్ వాడిపోయే వరకు కూడా అలాగే ఉంచండి. వాటర్ అనేది అస్సలు ఇవ్వకండి. ఆకులు కింద తీయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మల్లె మొక్కలకండి పైన ఎక్కడైతే కొత్త చిగుర్లు వస్తాయో మనకు అక్కడి నుంచే మొగ్గలు అనేది స్టార్ట్ అవుతాయి కదా. చూసారు కదా బంచెస్ బంచెస్గా ఎలా ఉన్నాయో. ఇలాగా 4 రోజులు వాటర్ ఇవ్వడం ఆపేసిన తర్వాత ఒక్కసారిగా అనేది మనము ఫెర్టిలైజర్ ఇవ్వాలండి. అప్పుడే మనకు ఫుల్ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సీజన్తో అంటూ పని లేదు. మీరు రైనీ సీజన్లో కానీ వింటర్లో కానీ ఏ సీజన్లో అయినా అండి ఈ విధంగా కనుక ట్రై చేశారంటే తప్పకుండా మనము సంవత్సరం మొత్తం కూడా ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. చూసారు కదా, మీరే చూస్తున్నారు ఎన్ని మొగ్గలు ఉన్నాయో. తర్వాత మెయిన్ అండి, ఇప్పుడు మనము వాటర్ మల్లె మొక్కకి ఎక్కువ ఇచ్చామంటే ఏమవుతుందంటే ఆకులు అనేవి పెరిగిపోతాయి, పువ్వులు అనేవి తగ్గిపోతాయి. అందుకని మనం ఏం చేయాలంటే వాటరు సీజన్లో అయినా సరే, అంటే సమ్మర్లో మనకు ఫ్లవరింగ్ సీజన్ ఉంటుంది కదా, అప్పుడు కూడా సరే ఎంత సమ్మర్ ఉన్నా సరే మీరు వాటర్ అనేది మొక్క వాడిపోయేటప్పుడు మనం గమనించుకొని అప్పుడు వాటర్ ఇవ్వాలి తప్ప రోజు వాటర్ ఇవ్వడం. సమ్మర్ కదా మనకు మొక్కలు వాడిపోతాయేమో అనేసి ఎక్కువ వాటర్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. 3 రోజులు కానీ 4 రోజులు కానీ ఒకసారి వాటర్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మీరు వెంటనే ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్నటువంటి మల్లె మొక్కలన్నింటిని కూడా ఒకసారి ప్రూన్ చేసి 4 రోజులు అనేది వాటర్ ఇవ్వడం ఆపేసేసేయండి. ఆపేసిన తర్వాత నేను చెప్పే ఈ ఫెర్టిలైజర్ కనుక ఇచ్చారంటే ఫుల్గా ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి. చాలామంది నాకు కమెంట్ చేశారండి, మా మొక్కలు ఎల్లో కలర్లోకి మారిపోతున్నాయి, మొక్క అస్సలు పెరగట్లేదు అని. దానికి కారణము నీళ్లు ఎక్కువ తక్కువ అయి ఉండొచ్చు, లేదంటే న్యూట్రియంట్స్ ప్రాబ్లం అయినా అయి ఉండొచ్చు, లేదంటే సాయిల్లో pH లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. దానికోసం మనము pH టెస్ట్ అనేది చేసుకోవచ్చండి. ఇంతకుముందు మన ఛానల్లో pH టెస్ట్ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఉంది, ఒకసారి చూడండి. pH లెవెల్స్ అనేవి తక్కువ ఎక్కువ ఉన్నా కూడా ప్లాంట్ అనేది పెరగదు, అలాగే గ్రోత్ అనేది తగ్గిపోతుంది, ఆకులు అనేవి ఎల్లో కలర్లోకి మారిపోతాయి. ఇది వచ్చేసి ఇయర్ మొత్తం పోస్తే బుష్ విరజాజ్ అండి. చూసారు కదా ఎంత ఫ్లవరింగ్ ఉందో. ఇది ట్రాన్స్ప్లాంట్ చేయాలి, నేను చూపిస్తాను ఎలా చేయాలనేది. ఇక్కడ వచ్చేసి నేను వాడింది సీవీడ్ అండి. సీవీడ్ అంటే గ్రాన్యువల్స్ రూపంలో ఉంటుంది, అలాగే లిక్విడ్ రూపంలో ఉంటుంది, పౌడర్ ఫామ్లో ఉంటుంది, చిప్స్ లాగా అండి. అంటే 4 రకాలుగా ఇది మనకు దొరుకుతుంది. ఇందులో అండి మనకు యూరియాలో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో ఉంటాయి. పొటాషియము, నైట్రోజన్, భాస్వరం లాంటి పోషకాలు అనేవి ఉంటాయి. ఇది ఇవ్వడం వల్ల మనకు మల్లె చెట్టుకనే కాదండి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. ఇది ఇవ్వడం వల్ల మంచి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ఉంటుంది, అలాగే కాయలు పువ్వులు అనేవి పెద్ద సైజులో కూడా వస్తాయి. ఇక్కడ మనము 1 లీటర్ వాటర్ తీసుకొని 1 స్పూన్ అంతా, ఇవి నేను గ్రాన్యువల్స్ లాగా ఉన్నాయి కదా తీసుకున్నాను. మీకు కావాలంటే కదా పౌడర్ రూపంలో ఇలా కూడా దొరుకుతుంది. నేను వచ్చి మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి మీకు కావాలంటే కనుక తీసుకోవచ్చు. ఇలాగా 1 లీటర్ వాటర్కి 1 స్పూను యాడ్ చేసి మీ అన్ని రకాల మొక్కలకు అనేది ఇవ్వచ్చండి. బాగా ఇది మనము వాటర్లో వేసినప్పుడు ఏమవుతుందంటే డైల్యూట్ అయ్యి కరిగిపోతుందండి బాగా. ఈ గ్రాన్యువల్స్ కావచ్చు, తర్వాత పౌడర్ ఫామ్లోది కావచ్చు, చిప్స్ ఫామ్లోది కావచ్చు, ఏదైనా సరే ఇలాగా కరిగిపోతుంది. లిక్విడ్ ఫామ్లో కనుక దొరికితే మీరు డైరెక్ట్గా లీటర్కి 1 స్పూన్ యాడ్ చేసుకొని మీ మొక్కలకు అనేది ఇచ్చేసుకోవచ్చు. ఇలాగ మీ మొక్కలకు కనుక 15 రోజులకు ఒకసారి ఇచ్చారంటే మొక్కలు ఎక్కువ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కదా. అలాగే సాయిల్ కూడా చాలా గుల్లగా ఉంటుంది, మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ చాలా బాగా అందుతాయండి. ఈ ఫెర్టిలైజర్ అయితే తప్పకుండా ట్రై చేయండి. దీని గురించి కంప్లీట్ వీడియో ఒకటి క్లారిటీగా నేను ఇందులో ఎటువంటి పోషకాలు ఉంటాయి, దీన్ని ఏ విధంగా తయారు చేస్తారు, ఇది ఎక్కడి నుంచి దొరుకుతుంది, దీని కాస్ట్ ఎంత ఉంటుంది అనేది నేను ఫుల్ వీడియో ఒకటి చేస్తాను. చూసారు కదా మనకు ఎన్ని మొగ్గలు ఉన్నాయో.
సైజు కూడా చూసారు కదా ఎంత పెద్ద సైజులో ఉందో. ఇదండి ఈరోజు వీడియో. మీరు తప్పకుండా అన్ సీజన్లో కూడా మీకు పువ్వులు కావాలి అంటే ఈ ఫెర్టిలైజర్ని అనేది ఒకసారి ట్రై చేయండి. 100% అనేది వర్క్ అవుతుందండి. ఇక్కడంతా కూడా అన్ని మొక్కలకు కూడా ఫుల్గా ఫ్లవరింగ్ అనేది ఉంది. ఇప్పుడు మనం అన్ని మొక్కలకు పోసేసాం కదా. ఇక్కడ చూసారు కదా కింద కొంచెము గ్రాన్యూల్స్ కదా ఇది ఇలా ఉంది. ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మన మొక్కలకు అనేది ఇచ్చేసేయచ్చు. ఇలా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ 15 రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఒకసారి అనేది ఇవ్వండి. చాలామంది నన్ను కమెంట్లో అడిగారండి ఏ ఫెర్టిలైజర్స్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలో ఇంకొక వీడియో చేయమని. అది కూడా చేస్తాను. ఇక్కడ చూసారు కదా బుష్ విరజాజి, ఇది 3 years ప్లాంట్ అండి. బాగా రూట్ బౌండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ట్రాన్స్ప్లాంట్ అనేది చేయాలి. అంటే మనకు రూట్ బౌండ్ అయిపోయిందంటే ఫ్లవరింగ్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఫుల్గా ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత నేను ట్రాన్స్ప్లాంట్ వీడియో కూడా ఒకటి చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.